స్థలం లేదు, నీకు ఆశ్రయం లేదు, నీకు నీడ లేదు, పలకరించే దిక్కు లేదు, డబ్బంతా పట్టుకొని వెళ్ళిపోయావే. ఒక్క స్నేహితుడు నీ దగ్గర ఉన్నాడా? వాడు ఖర్చు పెట్టారు కదా, బారులో కూర్చొని తాగారు కదా, రెస్టారెంట్లో కూర్చొని బిర్యానీలు తిన్నారు కదా, ఒక్క స్నేహితుడు నీ దగ్గర లేడా? ఒక్క కనీసం కప్పు కూడా, ఒక బ్లాంకెట్ కూడా నీ దగ్గర లేదా? నువ్వు కూర్చోవాలనుకో నీకు స్థలం లేదా? కనీసం తాగడానికి వాటర్ బాటిల్ కూడా నీ దగ్గర లేదా? జాగ్రత్త ప్రియమైన దేవుని ప్రజలారా, పాపం మొత్తం దోసుకుంటుంది. పాపం ఏం దోసుకుంటుంది చెప్పండి? మొత్తం. నీ దగ్గర ఏమీ కూడా ఉండదు. నీ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనది, నీ దగ్గర ఘనమైనది, నీ దగ్గర విలువైనది ఏది కూడా నీ దగ్గర ఉండనియదు. నిన్ను ఇబ్బంది పెట్టి పాపం ఏం చేస్తుంది చెప్పంటారా? వేడుక చూస్తుంది. అది అపవాది గారి పని ఏమిటి అనుకుంటున్నారు? మనం ఇబ్బంది పెట్టి కరువులోకి తోసేసి ప్రమాదంలో నెట్టేసి వాడు ఏం చేస్తాడంటే వాడు వేడుక చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, కరువు రాగా ఎందుకు వచ్చింది కరువు తన జీవితంలో? ఈరోజు ఎందుకు మన జీవితాల్లో కరువులు వస్తున్నాయి అనంటే మనము చేసినటువంటి పాపమును